తెలుసు, నాకు తెలుసు. నేను వీడియోస్ కఠినంగా చేయట్లేదని మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు. కానీ నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది ఫ్రెండ్స్. రీసెంట్గా 3 months ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. 20 days బ్యాక్ ఏమో జాబ్లో జాయిన్ అయ్యాను, అది కూడా చెన్నైలో. దానివల్లే ఇక్కడ సెటిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు కొంచెం ఇరెగ్యులర్గానే వీడియోస్ వస్తుంటాయి. అంతవరకు డైలీ షార్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. షార్ట్ వీడియోస్ ఏ టాపిక్ మీద చేస్తే బాగుంటుందో కామెంట్స్లో నాకు చెప్పండి. మీరు నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ మీ హేమంత్. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కోబ్రా మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, అతి చిన్న వయసులో రిషి తన కంపెనీని టేక్ ఓవర్ చేసి ప్రపంచంలో ఉండే టాప్ 5 కంపెనీస్లో తన కంపెనీ కూడా ఉండేలా చేస్తాడు. అందుకు అందరూ కలిసి తన మీద ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఇక్కడ స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. రిషి కంపెనీ వల్ల చాలామంది ప్రజలు నష్టపోతుంటారు, చనిపోతుంటారు. దానికి ఒరిస్సా సీఎం రిషికి ఎదురు తిరిగి ఒరిస్సాలో ఉండే తన కంపెనీస్ని క్లోజ్ చేపిస్తాడు. దానికి రిషి ఒరిస్సా సీఎంని చంపించేస్తాడు. అలాగే తన కట్టం వచ్చిన అందరిని చంపుతూ ఈ స్థాయికి వచ్చింటాడు. రిషి ఎవరైనా చంపాలి అనుకుంటే తన దగ్గర పనిచేస్తున్న నవాబ్కి చెప్తుంటాడు. నవాబ్ నెలయప్పన్ అనే రిపోర్టర్కి ఈ కాంట్రాక్ట్ ఇస్తుంటాడు. నెలయప్పన్ తన దగ్గర ఉన్న అసాసిన్కి ఈ కాంట్రాక్ట్ ఇస్తుంటాడు. ఆ అసాసిన్ పేరు మది. తనే మన హీరో విక్రమ్. ఒరిస్సా సీఎంని చంపింది కూడా మదీనే. మది ఎలా ఉంటాడో నెలయప్పన్కి తప్ప ఇంకెవరికి తెలీదు. మది చిన్నప్పుడు నెలయప్పన్ చేపించే మర్డర్స్ చూసి తనతో పాటు కలిసిపోతాడు. నెలయప్పనికి మది పనితనం బాగా నచ్చి అన్ని కాంట్రాక్ట్స్ని తనకి ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. మదికి నెలయప్పన్ అంటే గాడ్ ఫాదర్ లాగా. మది మ్యాథమెటిక్స్లో తోపు. నెలయప్పన్ మది ఇద్దరు ఒక సుడోకు కోడ్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. మది తనను ఎవరు ట్రాక్ చేయకూడదు అని ఒక ఫోన్ కానీ ఈమెయిల్ కానీ ఏది వాడు. నెలయప్పన్ మదితో ఎవరైనా చంపించాలనుకున్నప్పుడు ఒక సుడోకు కోడ్ని డెవలప్ చేసి హిందుస్థాన్ టుడే న్యూస్ పేపర్ కంపెనీలో టుడే అనే లైట్ని బ్లింక్ అయ్యేలా చేస్తాడు. దాన్ని మది చూసి ఆ రోజు పేపర్లో వచ్చిన సుడోకుని సాల్వ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుంటూ ఉంటాడు. తను ఎవరిని చంపాలో ఆ సుడోకులోనే ఉంటుంది. స్కాట్లాండ్ ప్రిన్స్ రిషి కంపెనీస్కి అడ్డొస్తుంటాడు. దానికి రిషి ప్రిన్స్ని చంపేయమని నవాబ్కి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ కాంట్రాక్ట్ నవాబ్ దగ్గర నుంచి నెలయప్పన్ దగ్గరికి, నెలయప్పన్ దగ్గర నుంచి మదికి వస్తుంది. స్కాట్లాండ్ ప్రిన్స్కి కొన్ని రోజుల్లో పెళ్లి ఉంటుంది. ఆ పెళ్లి చేసి చర్చ్ ఫాదర్ని మది కిడ్నాప్ చేసి ఆ చర్చ్ ఫాదర్ గెటప్ తను వేసుకుంటాడు. మరి మది స్కాట్లాండ్ ప్రిన్స్ని చంపడలేదో ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఈ జమానాలో మనలాంటి మూవీ లవర్స్కి మెయిన్గా కావాల్సింది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్. అది కూడా మంచి మూవీస్, వెబ్ సిరీస్ చూడడానికి వీలుగా ఉండే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్. కానీ మనం ఏ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఒకవేళ తీసుకున్నా మనకు కావాల్సిన మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ దాంట్లో ఉంటాయని గ్యారంటీగా చెప్పలేం. ఈ కన్ఫ్యూజన్లో ఉన్న మీకు నేను ఒక సొల్యూషన్ చెప్తాను. అదే ఓటీటీ ప్లే. ఈ ఓటీటీ ప్లే ఎలాంటి ఆప్షన్ అంటే, ప్రతి ఓటీటీలో ఉండే మూవీస్, వెబ్ సిరీస్ని ఇక్కడే సెర్చ్ చేసి ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు, లేదా అక్కడే చూడొచ్చు. అది కూడా ఒకే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకొని, అది కూడా ఒక పెద్ద డిస్కౌంట్తో పాటు. దీన్ని మీరు మొబైల్లో చూడొచ్చు, టీవీలో కూడా చూడొచ్చు. నాకు దీంట్లో బాగా నచ్చిన ఫీచర్స్ అంటే, మనం ఏదైనా మూవీ గురించో వెబ్ సిరీస్ గురించో తెలుసుకోవాలనుకుంటే ఎక్కడెక్కడో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యాప్లో సెర్చ్ చేస్తే చాలు. ఆ సిరీస్ ఎక్కడ ఉంది, క్యాస్ట్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనకు చూపిస్తుంది. దీంతో పాటుగా వీళ్ళు మూవీస్కి, వెబ్ సిరీస్కి ఇచ్చే సొంత రేటింగ్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మధ్య చాలామంది వెబ్సైట్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళ సినిమాకి ఉండే రేటింగ్ పెంచుకుంటున్నారు. సో మనం దీంట్లో రేటింగ్ చూసి మనం ఆ మూవీని చూడొచ్చో లేదో ఒక అంచనాకి రావచ్చు. ఇంకా సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకుంటే మనం మెయిన్గా 5 ప్లాన్స్ ఇక్కడ చూడొచ్చు. అందులో హైయెస్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటే 1,999 రూపీస్. ఇందులో మనకి 12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ వస్తాయి. మనం ఈ ప్లాన్లో పాత మూవీస్లు, సిరీస్ల నుంచి కొత్త మూవీస్లు, సిరీస్ల వరకు అన్నీ చూడొచ్చు. దీంతోపాటు 999 రూపీస్ ప్లాన్లు 3, 699 రూపీస్ ప్లాన్ 1 ఉన్నాయి. మీరు ప్లాన్ సైజుని తగ్గించుకునే కొద్దీ విజిబిలిటీ ఆఫ్ మూవీస్ కూడా తగ్గిపోతూ వస్తాయి. నేను చెప్తున్న ఈ ప్లాన్స్ అన్నీ ఒక నెలకు కాదు, ఒక సంవత్సరానికి. మీరు బాగా ఆలోచించి మీకు నచ్చిన ఒక ప్లాన్ తీసుకోండి. మీకు ఇందులో కూడా డిస్కౌంట్ కావాలి అంటే మన కూపన్ కోడ్ని యూజ్ చేసుకోండి. మీకు ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది. మీరు సబ్స్క్రిప్షన్ కొనే దగ్గర అప్లై కూపన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ OTT PL RJE 10 అనే కోడ్ని టైప్ చేసి ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ పొందండి. స్టోరీలోకి వస్తే, ఒక హ్యాకర్ నెలయప్పన్ ఫోన్ని ట్రాప్ చేసి ప్రిన్స్ని చంపబోతున్న విషయాన్ని ఇంటర్పోల్ వాళ్ళకి తెలిసేలా చేస్తాడు. ఇంటర్పోల్ ఆఫీసర్ పేరు అస్లాన్. తను ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ప్రిన్స్కి సెక్యూరిటీ ఇస్తున్న పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. కానీ పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకోరు. లాస్ట్ మినిట్లో వాళ్ళు సీరియస్గా తీసుకునే లోపే మది ప్రిన్స్ని చంపేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. భావన తను మది లవర్. భావనకి మది అంటే చాలా ఇష్టం. మది కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా వదిలేసి తన దగ్గరికి వచ్చేసి ఉంటుంది. కానీ మది మాత్రం మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందామని భావనతో అంటూ పెళ్లిని పోస్ట్పోన్ చేస్తుంటాడు. కుమార్
తను మదీకి బాగా కావాల్సిన మనిషి. తనకి మదీకి 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంటుంది. తను మదీకి ఒక అన్న మాదిరి. భావన ఒక క్రిమినాలజీ టీచర్. తనకి ఒక స్టూడెంట్ ఉంటుంది. తన పేరు జూడీ. జూడీ మ్యాథమెటిక్స్లో టాపర్. తను ఆ మ్యాథ్స్ యూస్ చేసుకొని ఒరిస్సా సీఎం చావుకి, స్కాట్లాండ్ ప్రిన్స్ చావుకి ఒకటే కారణమని కనపడుతుంది. అలాగే ఆ అసాసిన్ ఒక మ్యాథమెటిషియన్ అని కనిపెట్టి ఆ అసాసిన్కి కోబ్రా అనే పేరు పెడుతుంది. కోబ్రా అంటే అన్ని పాముల్లోకి తెలివైనది, అందుకే తను ఆ పేరు పెట్టింటుంది. భావన జూడీ రాసిన ఆ థీసిస్ని ఇంటర్పోల్ వాళ్ళకి పంపిస్తుంది. దాన్ని అస్లాన్ చూసి కేసుల మధ్య కనెక్షన్ ఉందో తెలుసుకోవడం కోసం ఇండియాకి వస్తాడు. ఒరిస్సా సీఎం కేసుని ఆనంద్ అనే పోలీస్ ఆఫీసర్ డీల్ చేసింటాడు. తను ఆ కేసులో సంపాదించిన క్లూస్ అన్ని అస్లాన్ చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జూడీ అదంతా విని నిజం అది కాదు అంటూ మ్యాథమెటిక్స్లో వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఒక క్లియర్ దారి చూపిస్తుంది. అస్లాన్ సీఎం చనిపోయిన చోటుకి వెళ్ళి మొత్తం చెక్ చేస్తాడు. అప్పుడు అస్లాన్కి జూడీ చెప్పిందే నిజం అనిపిస్తుంది. అందుకు అస్లాన్ జూడీని వెతుక్కుంటూ తన ఇంటికే వెళ్తాడు. జూడీ కేసులో ఇన్వాల్వ్ అయ్యి అస్లాన్కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. భావన మదీ మీద ఉన్న ప్రేమతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతుంటుంది. దానికి భావన వాళ్ళమ్మ మదీని తిడుతుంది. మదీని తిట్టేసరికి భావన వాళ్ళమ్మతో ఇంకో మాట మాట్లాడితే బాగుంటుందని వార్నింగ్ ఇస్తుంది. మదీ భావన వాళ్ళమ్మ బాధపడడం చూడలేకపోతాడు. దానికి ఇంతమందిని బాధపెట్టే ప్రేమ మనకి వద్దు అని భావనని తిట్టి ఇంటికి పంపించేస్తాడు. కుమార్ మదీతో మాట్లాడుతూ నీ ప్రాబ్లం ఏంటో తెలుసా, నువ్వు నీ పాతలో వాడు జెన్నిఫర్ని మర్చిపోలేకపోతున్నావు, అందుకే ఇదంతా చేస్తున్నావంటూ మదీ మీద కోపడతాడు. 15 సంవత్సరాల క్రితం మదీ జెన్నిఫర్ అనే ఒక అమ్మాయిని ప్రేమించింటాడు. కానీ ఆ తర్వాత జెన్నిఫర్ చనిపోయి ఉంటుంది. రిషి మనిషి నవాబ్ నెపోలియన్కి ఇంకో పని చెప్తాడు. మదీ చదువుకొని సాల్వ్ చేసి తను చంపాల్సింది హాంకాంగ్ డిఫెన్స్ మినిస్టర్ని అని తెలుసుకుంటాడు. హ్యాకర్ ఇదంతా తెలుసుకుని అస్లాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దీంతోపాటు హ్యాకర్ నలైపన్ స్పెట్స్లో కెమెరా పెట్టింటాడు. దాని ద్వారా రిషి పేరు నవాబ్ పేరు అస్లాన్కి తెలుస్తుంది. మదీ డిఫెన్స్ మినిస్టర్ని చంపడం కోసం హాంకాంగ్కి వస్తాడు. అస్లాన్ హాంకాంగ్ పోలీసులతో మాట్లాడి డిఫెన్స్ మినిస్టర్ని కాపాడేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. మదీ ఒక రిపోర్టర్ గెటప్లో అక్కడికి వచ్చి డిఫెన్స్ మినిస్టర్ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అది అంత ఈజీగా అయిపోదు. ఇంకో పక్క పోలీసులు అందరి ఐడీస్ని చెక్ చేస్తుంటారు. మదీకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే మదీ టెన్షన్ పడిన ప్రతిసారి హాలుసినేషన్కి గురవుతుంటాడు అని. తను టెన్షన్ అయిన ప్రతిసారి తనకి నలుగురు కనిపిస్తుంటారు. వాళ్ళు ఎవరెవరు అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మ్యాథ్స్ టీచర్, అలాగే శశి. మదీ ఆర్ఫనెస్లో ఉన్నప్పుడు శశికి తనకి పరిచయం ఉంటుంది. లాస్ట్కి మదీ డిఫెన్స్ మినిస్టర్ని చంపి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అస్లాన్ నవాబ్ను పట్టుకొని ఆ కోబ్రా దగ్గరికి చేరుకుందాం అనుకుంటాడు. కానీ నవాబ్ ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింటాడు. అస్లాన్ రిషిని కలిసి ఎంక్వైరీ చేస్తాడు. ఇంటర్పోల్ ఆఫీసర్ తన దగ్గరికి వచ్చేసరికి రిషికి ఎక్కడో కాలుతుంది. నవాబ్ రిషి దగ్గర దాక్కుపోయింటాడు. రిషి తను సేఫ్గా ఉండాలి అంటే ఈ ఆపరేషన్లో ఉండే ఏ ఒక్కరు ప్రాణాలతో ఉండకూడదని నవాబుని చంపేసి నెలయప్పని మదీని కూడా చంపేయమని వాళ్ళ మనుషులతో చెప్తాడు. నెలయప్పని సుడోకొని డెవలప్ చేసి మదీకి ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. దాన్ని మదీ చూసి ఈ పని చేయాలా వద్దా అని ఆలోచిస్తాడు. అప్పుడు మదీకి తన తమ్ముడు కనిపించి మనం ఈ పని డబ్బులు సంపాదించేందుకు స్టార్ట్ చేశాం, కానీ ఇప్పుడు మనకు ఆ అవసరం లేదు అంటూ భావనని పెళ్లి చేసుకునే సంతోషంగా జీవించు అంటాడు. మదీ ఇంకా నుంచి ఈ పనులు చేయకూడదని ఫిక్స్ అయ్యి భావనని వెళ్ళి కలిసి తన ప్రేమను చెప్పేస్తాడు. భావన వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమను ఒప్పుకొని ఎంగేజ్మెంట్ కూడా చేస్తారు. ఇంకా పెళ్లి రేపనగా నెపోలియన్ ఎవరు కిడ్నాప్ చేశారు అని మదీకి తెలుస్తుంది. మదీ నెలయప్పని పంపించిన ఇన్ఫర్మేషన్ కోసం ఆ సొడోకోని సాల్వ్ చేస్తాడు. నెలయప్పన్ ఆ సొడోకోలో ఒక జీమెయిల్ని పంపించింటాడు. మదీ ఆ జీమెయిల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో అని దాన్ని ఓపెన్ చేస్తాడు. యాక్చువల్గా ఇదంతా హ్యాకర్ వేసిన ట్రాప్. ఆ హ్యాకర్ ఎవరో కాదు, మదీ తమ్ముడు. యాక్చువల్గా మదీ పేరు మదీ కాదు, కదీర్. కదీర్ తమ్ముడు పేరు మదీ. మదీకి కదీర్ అంటే అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే జెన్నిఫర్ని తనే చంపేసింటాడు కాబట్టి. నెలయప్పన్ని మదీనే కిడ్నాప్ చేసింటాడు. మదీ నెలయప్పనికి టార్చర్ చూపిస్తూ నిజాలు ఒక్కొక్కటి బయటికి రప్పిస్తుంటాడు. ఇంకో 48 అవర్స్లో తను మొత్తం అన్ని వివరాలు బయటికి చెప్పేస్తాడు. నెలయప్పని చెప్పేదాన్ని ఇంటర్పోల్ వాళ్ళు లైవ్లో చూస్తుంటారు. కదీర్కి రిషికి ఇంకో 48 అవర్స్ మాత్రమే టైం ఉంటుంది. రిషి అందరినీ చంపేసి తనని తాను కాపాడుకోవాలనుకుంటాడు. కదీర్ నెలయప్పని కాపాడి తనని తాను కాపాడుకోవాలని అక్కడికి బయలుదేరతాడు. ఆ హ్యాకర్ తన తమ్ముడు మదీ అని కదీర్కి తెలీదు. కదీర్ లేకపోయేసరికి పెళ్ళి ఆగిపోతుంది. భావన బాధపడుతుండేసరికి కుమార్ జెన్నిఫర్ గురించి భావనకు చెప్తాడు. అయినా కూడా భావన కదీర్ని ప్రేమిస్తూనే ఉంటుంది. నవాబ్ డ్రైవర్కి నెపోలియన్కి మధ్య చాలా ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని అస్లాన్ తెలుసుకుంటాడు. కానీ రిషి నవాబ్ డ్రైవర్ని పట్టుకొని అస్లాన్కి క్లూస్ దొరకకూడదు అని తనని చంపేస్తాడు. ఆ డ్రైవర్ ఫోన్లో రిషికి మదీ ఫోటో కనిపిస్తుంది. దాన్ని తను తన వాళ్ళందరికి పంపించి తను ఎక్కడ కనిపించినా చంపేయమంటాడు.
కదీర్ క్లోజ్ కోసం నెలపని ఇంటికి వస్తాడు. అక్కడ రిషి మనిషి తనని చూసి తన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు వెళ్తాడు. కదీర్ అతన్ని చూసి తన వెనకాలే వెళ్తాడు. అస్లాన్ కదీర్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఒక్కో విషయం తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అందరూ తన పేరు మది అంటూ తను మ్యాథ్స్లో కంప్యూటర్స్లో టాప్ అని చెప్తారు. జూడీకి అది అసలు నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఒకరు 2 విషయాలు ఎప్పుడూ టాప్గా ఉండరు అని తనకు తెలుసు కాబట్టి. జూడీకి వాళ్ళిద్దరూ ఏమైనా డౌట్ వస్తుంది. కదీర్ అతన్ని ఫాలో అవుతూ ఒక ఫిష్ మార్కెట్లోకి వెళ్తాడు. ఫిష్ మార్కెట్లో ఉండే రిషి మనుషులందరూ కదీర్ అనుకొని అక్కడికి వచ్చిన మది వెంట పడతారు. కదీర్ మదిని చూసి చాలా సంతోషపడతాడు. కదీర్ ఎన్ని రోజులు మది చనిపోయాడేమో అనుకుంటాడు. కానీ తను బతుకునడం చూసి చాలా సంతోషపడతాడు. కదీర్ అందరినీ కొట్టి మదిని కాపాడతాడు. కదీర్కి ఆ హ్యాకర్ మదీని అని తెలుస్తుంది. తను మదితో మాట్లాడుతూ నెలయప్పని వదిలేసి లేదంటే నిన్ను కూడా చంపేస్తారు అని వార్నింగ్ ఇస్తాడు. అయినా మది ఆ మాటలు పట్టించుకోడు. అస్లాన్ ఎంక్వైరీ చేసి కదీర్ గురించి తెలుసుకుంటాడు. కానీ తన పేరు కదీర్ అని ఎవరికి తెలియదు. అందరూ తన పేరు మదీని అనుకుంటారు. కదీర్ మదిని కాపాడే ప్రాసెస్లో దెబ్బలు తిని హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఇక్కడ స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. ఒక సంబంధం లేని కేసులో పోలీసులు కదీర్ ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేసింటారు. కదీర్ మది వాళ్ళ అమ్మకి ఉరిశిక్ష కూడా ఖాయమైంటుంది. కదీర్ ఎప్పుడు తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. అందుకు మదికి కదీర్ అంటే అసలు ఇష్టం ఉండదు. పోలీసులు కదీర్ మది వాళ్ళ అమ్మని ఉరితీస్తారు. ఒక పోలీసు వాళ్ళ అమ్మకి మర్యాద ఇకపోయేసరికి మది తనని చంపేస్తాడు. అప్పుడు కదీర్ మదితో మాట్లాడుతూ ఆ పోలీసుని చంపింది మది కాదు కదీర్ అంటూ కదీర్ ఇక్కడి నుంచి పారిపోయాడు. ఇక నుంచి నీ పేరు నా పేరు కూడా మదీనే. బయట ప్రపంచానికి మనం ఒకరు, మనకి మాత్రం మనం ఇద్దరము అంటూ ఒక్కో రోజు ఒకరు బయటికి వెళ్ళాలని ఫిక్స్ అవుతారు. కదీర్ కనిపించకపోయేసరికి పోలీసులు ఆ కేసు గురించి పట్టించుకోవడం మానేస్తారు. కదీర్ ఏమో మ్యాథ్స్లో తోపు, మదీ ఏమో కంప్యూటర్స్లో తోపు. వాళ్ళిద్దరిన విషయం బయట వాళ్ళకి తెలియక అందరూ మదీనే మ్యాథ్స్లో కంప్యూటర్స్లో తోపు అనుకుంటారు. అలా రోజులు గడిచిపోతూ వస్తాయి. 15 సంవత్సరాల క్రితం మదీ జెన్నిఫర్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. జెన్నిఫర్ కూడా మదీని ప్రేమిస్తుంది. జెన్నిఫర్ వాళ్ళ అన్న ఒక కమిషనర్. ఆయన ఈ విషయం తెలుసుకుని మదీ అనుకొని కదీర్ని లాకప్లో వేసి చితక్కొడతాడు. కదీర్ జెన్నిఫర్ని మదీకి దూరం చేసి మదీని కాపాడాలనుకుంటాడు. కానీ మదీ కదీర్ గురించి జెన్నిఫర్కి చెప్పింటాడు. అందుకు జెన్నిఫర్ మదీని వదిలిపెట్టదు. జెన్నిఫర్ వాళ్ళ అన్న మదీని చితక్కొడతాడు. అది కదీర్ తెలుసుకుని జెన్నిఫర్ని వదిలి లేదంటే నేను తనని చంపేస్తా అని మదీతో అంటాడు. మదీ కదీర్ని కొట్టి ఇంకోసారి ఇలా మాట్లాడితే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఒకరోజు జెన్నిఫర్ మదీతో కలిసి లేచిపోవడానికి మదీ దగ్గరికి వచ్చేస్తుంది. దాన్ని కదీర్ చూసి తట్టుకోలేక ఇద్దరికి యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. అదృష్టం బాగుండి మదీ బతికిపోతాడు. ఆ తర్వాత మదీ ఇదంతా చేస్తూ కదీర్ని పట్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు. మదీ ఎంత ఆలోచించినా కదీర్ చేసిన తప్పుకి క్షమాపణ లేదు అనుకుంటాడు. అందుకు హాస్పిటల్లో కదీర్ని కట్టేసి పోలీసులకు దొరికిపోయేలా చేస్తాడు. పోలీసులు కదీర్ని కొట్టి ఎంక్వైరీ చేస్తారు. కానీ కదీర్ ఏ విషయం బయటికి చెప్పడు. కదీర్ ఎంక్వైరీ రూమ్లో ఉన్నప్పుడు లోపల చాలా టెన్షన్ పడుతుంటాడు. కానీ బయటికి మాత్రం చాలా కూల్గా ఉంటాడు. పోలీసులు కదీర్కి తెలిసిన అందరిని పిలిచి ఎంక్వైరీ చేస్తారు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. లాస్ట్కి కదీర్ మాట్లాడుతూ నా పేరు మదీ, నాకు ఒక అన్న ఉన్నాడు, తన పేరు కదీర్, తనే ఇదంతా చేసి నా మీద వేశాడు అని పోలీసులతో అంటాడు. పోలీసులు దాన్ని నమ్మి కదీర్ ఎక్కడ ఉండి ఇదంతా చేస్తున్నాడో తెలుసుకునే పనిలో పడతారు. స్టేషన్లో ఉండే కదీర్ వాళ్ళకి హెల్ప్ చేసి లొకేషన్ కనుక్కునేలా చేస్తాడు. ఒరిస్సా సీఎం కేసుని హ్యాండిల్ చేసిన పోలీస్ ఆఫీసర్ పేరు ఆనంద్. ఆ ఆనంద్ రిషి మనిషే. తను రిషికి మదీ లొకేషన్ని పంపిస్తాడు. రిషి అన్నదమ్ములిద్దరిని అక్కడే చంపాలని ఫిక్స్ అయ్యి ఆనంద్తో వాడిని పిలుచుకొని ఆ ప్లేస్కి రా అంటాడు. ఆనంద్ కదీర్ని పిలుచుకుని ఆ ప్లేస్కి బయలుదేరతాడు. కేసు నెమ్మదిగా అస్లాన్ చేతుల నుంచి జారిపోవడం స్టార్ట్ అవుతుంది. అస్లాన్ దాన్ని గమనించి మదీకి ఏమైనా అయితే మీ మీద కంప్లైంట్ ఇస్తా అని హైర్ అఫీషియల్స్ మీద కోపడతాడు. రిషి మదీ ఉండే ప్లేస్కి వచ్చి మీ ఇద్దరిని ఇక్కడే చంపేస్తా అని కదీర్తో అంటాడు. దాని కదీర్ అంతవరకు నువ్వు ప్రాణాలతో ఉండవని రిషికి వార్నింగ్ ఇస్తాడు. రిషి కదీర్ల మధ్య ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. రిషి నెలయప్పని చంపేస్తాడు. కదీర్ మదీని కలిసి జెన్నిఫర్ని చంపింది నేను కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే. జెన్నిఫర్ని నీ కోసం ఇంట్లో నుంచి వచ్చామని చెప్పింది నేనే అంటూ నువ్వు చనిపోయావనుకున్నా, అందుకే నీ గురించి వెతకలేదు అంటూ నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి అనే నేను నా హెల్యూసినేషన్కి ట్రీట్మెంట్ కూడా ఇప్పించుకోలేదు అని మదీతో అంటాడు. అదంతా వింటున్న మదీ చాలా ఎమోషనల్ అయిపోతాడు. కదీర్ మదీతో మాట్లాడుతూ ఇక నుంచి మదీ ఒక్కడే ఉండాలి, ఆ మదీ నువ్వే అంటూ కదీర్ రిషిని చంపి రిషి చేతిలోనే చనిపోతాడు. కదీర్ తన గురించి తన తమ్ముడి గురించి భావనకు చెప్పింటాడు. అందుకు భావన కదీర్ చనిపోయేసరికి చాలా బాధపడుతుంది. మదీ కూడా కదీర్ గొప్పతనం తెలుసుకుని చాలా బాధపడతాడు. అస్లాన్ ఈ కేసుని క్లోజ్ చేస్తాడు. ఇక్కడ మూవీ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కోబ్రా మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.